రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తున్న సంస్థ సింగరేణి. ఈ సంస్థలో 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండగా 49% కేంద్ర ప్రభుత్వానిది. సింగరేణి బోర్డులో సంస్థ నుంచి 5 డైరెక్టర్లు, 1 సీఎండీ పనిచేసేవారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు 3, రాష్ట్ర ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు మరో 2 ఉన్నారు. సంస్థ నిర్వహణ, కార్మికుల బాగోగులు చూడాల్సిన బాధ్యత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు ఉంటుంది. డైరెక్టర్ల నియామకాల్లో దశాబ్ద కాలంగా జరుగుతున్న జాప్యంతో ప్రస్తుతం సింగరేణిలో 2 డైరెక్టర్లే ఉన్నారు. అదనపు బాధ్యతలతో అలాగే బండిని నెట్టుకొస్తున్నారు. సింగరేణి సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసేందుకు 2 ఆల్ ఇండియా స్థాయి అధికారుల్ని ప్రభుత్వం నియమిస్తూ వస్తోంది. ఇందులో ఒకరు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అత్యున్నత స్థానంలో ఉండగా, రెండో స్థానంలో పర్సనల్, అకౌంట్స్, వెల్ఫేర్ బాధ్యతలు చూసే డైరెక్టర్ పోస్ట్ ఉంది. సాధారణంగా ఈ 2 పోస్టుల్లో ఐఏఎస్లను నియమించడం ఆనవాయితీగా ఉండేది. డైరెక్టర్ విషయానికొస్తే 2014 దాకా ఈ సాంప్రదాయం కొనసాగింది. కానీ ఆ తర్వాత సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తూ డైరెక్టర్ స్థాయికి చేరుకున్న వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అప్పటి నుంచే డైరెక్టర్ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేసే విషయంలోనూ శ్రద్ధ తగ్గుతూ వస్తోంది. 10 మంది డైరెక్టర్లు ఉండాల్సిన సింగరేణిలో ఏడాది కాలంలో 2 ఉన్నారు. ప్రస్తుత సీఎండీ బలరాం నాయక్ దగ్గరే డైరెక్టర్ ఫైనాన్స్ కూడా ఉంది. గతంలో ఆయన ఫైనాన్స్ డైరెక్టర్గా ఉంటూనే బాధ్యతలు కూడా చూశారు. బలరాం నాయక్ సీఎండీగా ప్రమోషన్ పొందిన తర్వాత ఆపరేషన్స్ డైరెక్టర్గా ఉన్న ఎస్వికే శ్రీనివాస్కు డైరెక్టర్ పాగా 2024 జనవరి 21న బాధ్యతలు అప్పగించారు. సాధారణంగా ఒక అధికారి హోదాలో 2.5 ఏళ్లు పనిచేయడం సింగరేణిలో ఆనవాయితీగా వస్తోంది. కానీ సెప్టెంబర్ 12న బాధ్యతల్ని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డికి అప్పగించారు. మరోవైపు ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల డైరెక్టర్ సత్యనారాయణరావుకు ఆపరేషన్స్ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ రోజు నుంచి నేటి దాకా ఎస్వికే శ్రీనివాస్ సంస్థ రెగ్యులర్ విధుల్లో నేరుగా పాలు పంచుకున్న దాఖలాలు లేవు. ఆయన సెలవులో ఉన్నట్టు సమాచారం. మరోవైపు సంస్థ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ ఆపరేషన్స్ బాధ్యతలు ఎస్వికే శ్రీనివాస్ నిర్వహిస్తున్నట్టే ఉంది. ప్రస్తుతం సింగరేణిలో 3 డైరెక్టర్ల హోదాలో ఉండగా ప్రతి ఒక్కరూ మరో విభాగం పనులు అదనంగా నిర్వహిస్తున్నారు. దీంతో సంస్థ విస్తరణ, అభివృద్ధి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందనే అభిప్రాయం కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగా గడిచిన 3 ఏళ్లుగా సింగరేణి సంస్థ కొత్తగా ఒక్క గని కూడా ప్రారంభించలేకపోయింది. 2 ఏళ్లుగా నివేదించే వార్షిక సమీక్షల్లో మందమరిలోని గోలేటి, ఇల్లందులోని రొంపేడు, కొత్తగూడెంలోని వీకే గనులతో పాటు ఒడిశాలోని నైని నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు లేవు. గనుల ప్రారంభానికి అవసరమైన అనుమతుల సాధన, ఇతర పనులు చేపట్టకపోవడంతో ఇప్పటికీ ఇవి ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులోపు ఈ గనులు అందుబాటులోకి వచ్చేది అనుమానమేనంటున్నారు.